ప్లీజ్ జేడీ గారు ప్లీజ్ వెల్కమ్. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యం ఈరోజు 4 నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. సార్ గారికి, అట్లాగే జిల్లా అధికారులకి, ఆర్డీఓ గారికి, మండల స్థాయి అధికారులకి, గ్రామ స్థాయి అధికారులకి, గ్రామం నుంచి వచ్చిన నిజంలో యాదవ్ శివయ్య. గొల్ల దేవయ్య ఆగమయ్య, ఎర్రోల గంగయ్య పోచయ్య, కోదండ సుభాష్ కిష్టయ్య, డప్పు మొగలయ్య, నిత్యట్ల అనిత. విషయాలే కానీ, రోడ్లే కానీ, ఇంటర్నల్ రోడ్సే కానీ, కమ్యూనిటీ హాలే కానీ, ఇది నిరంతర ప్రక్రియ, ఇది కొనసాగుతూ ఉంటుంది. కానీ మొట్టమొదట మన గ్రామంలో ఉన్న పేదవాడిని, రైతు కూలిని, రైతుని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టినాము. భవిష్యత్తులో మీరు ఇళ్ల నిర్మాణం అనేది మొదలు పెట్టండి. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి నేను ఇక్కడ శంకుస్థాపన చేస్తాను. దానికి తోడు వచ్చే వారం 10 రోజుల లోపల మనం ఇక్కడ జాగేడున్నది హాస్పిటల్కు పక్కకు నేరడుగుంట కూడా సుమారు ఒక కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా మంజూరు చేసినాము. మీకు నేరడుగుంటకు ఒక హాస్పిటల్ రాబోతున్నది. ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నది. ఇప్పుడు మీకు నేరడుగుంటకు ఒక హాస్పిటల్ కూడా మంజూరైంది. ఆ హాస్పిటల్ శంకుస్థాపన చేసిన రోజే మీరు ఎవరు నిర్ణయం చేస్తే ఆ ఇంటికి కూడా మనము పునాది వేద్దాము. ఆ రోజు టెంకాయ కొడదాము. ఆ ఇంటికి ఇండ్ల కార్యక్రమమే కానీ, ఈ ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ, ఇవన్నీ కార్యక్రమాలు ఒకేసారి మొదలు పెడదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.